వై పీపుల్ కాంట్ క్విట్ స్మోకింగ్. ఈ వీడియోను 2 పార్ట్స్‌గా డివైడ్ చేసి చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఓకే. ఫస్ట్ వన్, సిగరెట్ తాగడం వల్ల మన బాడీకి ఏ విధంగా ఎఫెక్ట్ అయితుంది? అండ్ నెక్స్ట్ వన్, ఎందుకు ఈ సిగరెట్ మానలేకపోతున్నాం? ఇక వీడియోలోకొస్తే ఈ సిగరెట్ తాగటం వల్ల ముఖ్యంగా క్యాన్సర్ వస్తుంది. అవి ఎలాంటిదంటే లంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్. చాలా రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువ తాగే వాళ్ళలో హార్ట్ ప్రాబ్లమ్స్, బీపీ, హార్ట్ స్ట్రోక్ వంటివి వచ్చే ప్రమాదం ఉంది. దీనిలో ఉండే కొన్ని కెమికల్స్ రిలీజ్ అవ్వడం వల్ల యవ్వనంగా కనిపించే మీరు తొందరగా ముసలివాళ్ళలా కనిపిస్తారు. ఈ సిగరెట్ స్మోక్ డైరెక్ట్‌గా లంగ్స్‌లోకి వెళ్ళి రోజు రోజుకి లంగ్స్ వీక్ అయిపోతాయి. దానివల్ల ఆస్తమా, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. చిన్న చిన్న వ్యాధులు వెంటనే అటాక్ అయ్యి చివరికి క్యాన్సర్‌కి దారితీస్తుంది. సిగరెట్‌లో ఉన్న నికోటిన్ వల్ల రోజు రోజుకి అడిక్షన్ పెరుగుతుంది. చిన్న చిన్న ఆనందాల కోసం జీవితాన్ని పాడు చేసుకోవద్దు. మీలో ఉన్న ఎనర్జీ రోజు రోజుకి తగ్గిపోయి అలాగే టీత్, స్కిన్, హెయిర్ మీద కూడా ఇలాంటి ప్రభావం చూపెడుతుంది. నికోటిన్ అడిక్షన్. సిగరెట్లో ఉన్న నికోటిన్ అనే కెమికల్ బ్రెయిన్లోని రిలాక్స్ అయ్యామనే ఫీల్ని తీసుకొస్తుంది. సిగరెట్ తాగాక మీ బ్రెయిన్లో డోపమైన్ అనే ఒక రసాయనం మిమ్మల్ని ఒక పీక్ లెవెల్కి తీసుకెళ్తుంది. దానివల్ల మీరు రిలాక్స్ అయ్యామనే ఫీల్ని వస్తుంది. అండ్ పాయింట్ నెంబర్ 2, హ్యాబిట్గా మార్చుకోవడం. స్మోకింగ్ ఎలా హ్యాబిట్గా మారుతుందంటే టెన్షన్స్లో ఉన్నప్పుడు కానీ, లోన్లీనెస్గా ఫీల్ అయినప్పుడు కానీ, స్ట్రెస్ ఎక్కువైనప్పుడు కానీ ఫ్రెండ్స్తో టైం పాస్కి ఒక సిగరెట్ స్టార్ట్ చేస్తారు. తర్వాత అది అలవాటు అయ్యాక మానలేకపోతారు. దీనివల్ల అది ఒక అలవాటుగా మారిపోతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఫిజికల్ డిపెండెన్స్. సిగరెట్ తాగడం వల్ల నేను రిలాక్స్ అయ్యా, స్ట్రెస్ తగ్గింది అని మెంటల్ బిలీఫ్ ఫిక్స్ అయిపోతుంది. ఆ ఫీలింగ్ వల్ల మనం అలవాటుని వదలలేకపోతున్నాం. కానీ ఇది ఎలా వదిలిపెట్టాలి? అది మీతోనే సాధ్యం. చాలామంది దీన్ని వదిలించుకోవాలనుకుంటారు. కానీ విత్‌డ్రాయల్ సింప్టమ్స్ వల్ల అంటే టెన్షన్స్, హెడేక్, ఇరిటేషన్, స్లీప్‌లెస్‌నెస్ వల్ల మళ్ళీ స్టార్ట్ చేస్తారు. మరి ఇది ఎలా వదిలించుకోవాలి? నా దగ్గర ఒక మార్గం ఉంది, రండి చెప్తాను. ప్రొద్దున్నే లేచి మెడిటేషన్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, నికోటిన్‌కి సంబంధించిన చూయింగ్ గమ్స్ వాడటం, ముఖ్యంగా సిగరెట్ తాగే వాళ్ళతో స్నేహం చేయకుండా ఉండటం. దీనివల్ల కొంతవరకు స్మోకింగ్‌ని అరికట్టవచ్చు.